హాయ్ అండి. నమస్తే. టుడే టమాటో ఎగ్ కర్రీ అండి. చాలా సింపుల్ అండ్ ప్రాసెస్ అండి. బిగినర్స్ అండ్ అలాగే బ్యాచిలర్స్ కూడా చాలా ఎంతో రుచిగా చేసుకోవచ్చండి. మరి టమాటో ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా మరి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలని. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకోవాలి. పోపు దినుసులు చిటపట మండిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలండి. ఆనియన్స్ అలాగే 3, 4 పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే ఇక్కడైతే నేను 3 పెద్ద సైజు టమాటాలు అయితే వేసుకున్నానని సన్నగా కట్ చేసుకునేవి ఇలా వేసుకొని కలుపుకోవాలి. దీనిలో పసుపు అలాగే ఉప్పు అయితే వేసుకోవాలండి. వేసుకొని టమాటాలు మగ్గేంత వరకు కూడా మనం మూత పెట్టి మగ్గించుకుందామండి. చూడండి, మూత తీసేస్తే టమాటాలు ఆల్మోస్ట్ 50% అయితే మనకి మగ్గిపోయాయండి. తర్వాత దీంట్లోకి కారము అలాగే ధనియాల పొడి వేసేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఈ మన మసాలా అనేది పచ్చివాసన పోయేంత వరకు కూడా మనము మూత పెట్టుకోవాలండి. తర్వాత మూత తీసి చూస్తే మనకు సరిపడా సూప్కి సరిపడా అయితే వాటర్ అయితే పోసుకోవాలి. లేక ముందుగా బాయిల్ చేసిన ఎగ్స్ అయితే వేసేసుకోవాలండి. ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని లాస్ట్ ఫైనల్ వచ్చేసి గరం మసాలా అయితే వేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అంతేనండి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ అయితే చేసేసుకుందాం. అంతేనండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.